దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం యొక్క మహిమ వివిధ అధ్యాయములలో ఈ విధముగా వివరింపబడినది. అధ్యాయము 5లో రజకుడైన తిరుమలదాసు శంకర భట్టునకు ఈ విధముగా చెప్పెను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకొందువు. వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారిని కలుసుకొనిన ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. వారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారుపేరుతో పిలిచెడివారు. శ్రేష్ఠిగారి వంశము మీద శ్రీపాదుల వారి అభయహస్తమున్నది. వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధమున్నది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపగలవి రానేరావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని తెలిపెను. అధ్యాయము 7లో ఈ విధముగా చెప్పబడినది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ. ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకుని ఇట్లు చెప్పసాగెను. నాయనా శంకరభట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రము అమృతము, అశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే. అధ్యాయము 9లో తిరుమలదాసు శంకరభట్టునకు ఈ విధముగా చెప్పెను. భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారము అన కాకినాడ, శ్యామలాంబాపురము అన సామర్లకోట, శ్రీ పీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని సంప్రదాయముల వారు ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను ఈ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూర్జ పత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువుల లోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్య లోకమునందు కొంతకాలం ఉండిన తరువాత మరాఠ దేశమున మహదైశ్వర్య వంతులైన వైశ్య కుటుంబమునందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు. అధ్యాయము 12 యందు సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో ఈ విధముగా చెప్పెను. శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము. 10 వర్షముల క్రిందటి శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు. పాత జీవాణువుల స్థానములో క్రొత్త జీవాణువులు పుట్టుచున్నవి, క్రొత్త శరీర భాగములు పుట్టుచున్నవి. అదే విధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది. జీవనదాయకమైన క్రొత్త ప్రాణశక్తి పుట్టుచుండును. జబ్బుపడిన పాత ప్రాణశక్తి నశించుచుండును. అదే విధముగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది. పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుట్టుచున్నవి. నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని, దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగియున్నది. తద్వారా మనస్సు పరిశుద్ధమై, ప్రాణము పరిశుద్ధమై, తద్వారా శరీరము కూడా పరిశుద్ధమగుచున్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. ఈ గ్రంథములందలి ప్రతి అక్షరమునందు సిద్ధశక్తులు, యోగశక్తులు అంతర్నిహితముగా నుండును. అటువంటి గ్రంథములను మానసికముగా గాని వాచికముగా గాని లేదా మనస్సు వాక్కు రెండింటి యందు సమన్వయము కలిగి గాని పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షించబడును. గ్రంథ పారాయణము చేయు భక్తుల శారీరక, ప్రాణ, మానసిక రుగ్మతలు
బాధలు, కష్టములకు సంబంధించిన సమస్త స్పందనులను శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును. అచ్చట అవి పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహ పూరితమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును. అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి. సత్పురుషులకు అన్నదానము చేసిన కలిగడి ఫలము. గ్రంథ పారాయణానంతరము కనీసము 11 మంది సత్పురుషులకు భోజనము పెట్టుటగాని లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదేని దత్తక్షేత్రములందు వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలము సంపూర్తిగా లభింపదు. సత్పురుషులకు భోజనము పెట్టుట వలన సాధకునికి ఆయుర్దాయము లభించును. అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది. అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి, పుష్టి, తుష్టి, ఐశ్వర్యము మొదలైన వాటికి సంబంధించిన భోగ, యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును. కాలాంతరములో అవ్యక్తమునందలి బీజములు వ్యక్తస్థితిలో అంకురములై మహావృక్షములై విరాజిల్లుచున్నవి. ద్రౌపదీమాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికిని అతని 10,000 మంది శిష్యులకును కడుపు నిండుగా భోజనము అనుగ్రహించగలిగెను. అందువలన శ్రీగురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజరూపము నుండి కాలాంతరమున వ్యక్తస్థితి యందు సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములను ప్రసాదించుచున్నవని గ్రహించవలెను. అధ్యాయము 13 యందు ఆనంద శర్మ శంకర భట్టునకు ఈ విధముగా తెలిపెను. మండలకాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణ వల్ల కలుగు ఫలములు. శ్రీపాదుల వారు గణేశ చతుర్థిన అవతరించుటలో ఒక గొప్ప విశేషమున్నది. లాభుడే శ్రీ గణేశుని పుత్రుడు. ఒకానొక కల్పములో ఒకానొక యుగమున అతడే లాభాద మహర్షి అని పేరుగాంచెను. అతడే శ్రీకృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. శ్రీ వాసవీమాత ఈ పృథ్వీపై అవతరించినప్పుడు అతడే భాస్కరాచార్య నామమున అవతరించెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నములను పోగొట్టదలంచి తమ చైతన్యములో విఘ్నేశతత్వమును స్థిరముగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించిరి. వారు చిత్తా నక్షత్రమందు అవతరించిరి. దీనికి 27వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురువపురమున వారు అదృశ్యులైరి. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రములందును సంచరించు నవగ్రహముల వలన కలుగు అనిష్ట ఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తులు మండల దీక్షను వహించవలెను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదుల వారిని అర్చించినా లేదా వారి దివ్య చరిత్రను పారాయణము చేసినను సర్వాభీష్టములు సిద్ధించును. మనోబుద్ధి చిత్తాహంకారములు ఒక్కొక్కటి దశదిశలలో తమ స్పందనలను ప్రకంపనలను వెలువరించుచుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశలలో వెలువడుచుండును. ఈ 40 దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదుల వారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమును చేరును. అచ్చట అవి తగురీతిన సంస్కరింపబడి యోగ్యమైన స్పందనలుగా మార్పు నొంది తిరిగి సాధకుని చేరును. అప్పుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలను సిద్ధించును. నాయనా శంకరభట్టు, నీవు శ్రీపాదుల వారి చరితమును లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకొంటిని. లోకములో వ్యవహారములోనున్న పారాయణ గ్రంథములలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రములు వగైరా ఉండును. నీవు వ్రాయు ప్రభుచరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరము. ప్రభువులను ధ్యానించి నీ అంతర్నేత్రములో శ్రీపాదుల వారిని నిలుపుకొని అందరికిని సులభముగా అర్థమగు రీతిలో రచింపుము. అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించినా అది మాత్రమే సత్యము కాగలదు. ఆ రకమైన స్ఫూర్తిలో వ్రాయబడు గ్రంథములకు గాని ఉచ్చరింపబడు మంత్రములకు గాని ఛందోబద్ధత ఉండవలసిన అవసరము లేదు.
కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనప్పుడు వారి వారి స్థానిక భాషలో వ్యావహారికములలోని పదములలో స్తోత్రము చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించిరి. అయినను ఆ స్తోత్రములను ఆ విధముగానే పఠింపవలను, ఛందోబద్ధముగా నుండవలను గదాయని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరములనిచ్చెనో ఆ పదములలో భగవానుని అనుగ్రహ శక్తి యుండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠించునప్పుడు మన చైతన్యము తొందరగా భగవత్ చైతన్యమునకు సామీప్యములో నుండును. భగవానుడు భావప్రియుడు గాని బాహ్యప్రియుడు కాడు. భావన అనునది శాశ్వతమైన శక్తి. ఈ విషయమును గమనింపుము అని చెప్పెను. అధ్యాయము 14 నందు దత్తానంద స్వాముల వారు శంకర భట్టుకు ఈ విధముగా చెప్పిరి. పవిత్ర గ్రంథపఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు. నీవు దానిని సంస్కృత భాష యందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మరూపమున యుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయము వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాపనారుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవమును చూచియోగము కలుగలేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించెదనని చెప్పెను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరిరి. దత్తదాసు దత్త చరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయామాతకును అత్రి మహర్షి కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీగురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదనిది. అంతటా శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడుగగా, విశుద్ధ అంతఃకరుణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసియున్నది. అధ్యాయము 19 యందు శ్రీపాదులు బాపనారులతో ఈ విధముగా తెలిపిన విషయమును గణపతి శాస్త్రి తనకు చెప్పినట్లు లింగన్న శాస్త్రి, శంకర భట్టు, వల్లభేశ్వర దంపతులు సుబ్బన్న శాస్త్రులకు తెలిపెను. తాత, నా జేగంట రకరకముల మార్పులకు లోనైన మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహా సంస్థానమునకు ద్రవ్య సహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్య వైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్య జనిత అహంకారులు ప్రతి దానికిని ప్రమాణమును కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలగును.
పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవీ కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండు వారలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము, నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? అధ్యాయము 28 యందు శంకరభట్టు శ్రీపాదుల సంవాదము ఈ విధముగా చెప్పబడినది. అప్పుడు నేను ఇట్లంటిని, గురు సార్వభౌమ, మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వర్లంటిరి. మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనగుడంటిరి. మంద బుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది. శ్రీపాదులే వెంకటేశ్వరులు. అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావము కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపచేసెదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహా తపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవీ కన్యకగా ఆవిర్భవింపజేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీపీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. జరుగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయనా శంకరభట్టు, ఈ పంచదేవ పహాడునందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్తరముల వారికి స్ఫూర్తిదాయకముగా నుండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజో రూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతీ దేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.